నిర్మల్ జిల్లాలో గోదావరి నది వరద ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదతో బాసరలో పుష్కర ఘాట్లు మునిగిపోయాయి. తీరంలో అమ్మవారి విగ్రహాన్ని తాకుతూ నది ప్రవహిస్తుంది. చాలా ప్రాంతాల్లో గోదావరి తీరంలో శ్మశానాలు మునిగిపోయాయి. ఖానాపూర్లో రేణుకమాత ఆలయాన్ని వరద ముంచింది. ఈ సమయంలో నదివైపు వెళ్లాలంటేనే ప్రజలు వణుకుతున్నారు. ఇక మరోవైపు పరివాహక ప్రాంతంలో వేలాది ఎకరాలు నీట మునిగిపోయాయి. పంటలు మునగడంతో రైతులు కన్నీరు పెడుతున్నారు. నిర్మల్ జిల్లాలో వానలు వరదలు పంట నష్టాలపై మరిన్ని డీటెయిల్స్ అంజయ్య అందిస్తారు. నిర్మల్ జిల్లాలో ఉగ్రరూపంతో గోదావరి నది ప్రవహిస్తుంది. ప్రధానంగా ఉగ్రరూపంతో ప్రవాహాన్ని కొనసాగిస్తుంది. ఆ ప్రవాహమే ప్రజలకి దడబుట్టిస్తుంది. ముఖ్యంగా పరివాహక ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ కూడా క్షణానికి గోదావరిలో నీటి మట్టం పెరుగుతుండడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ముఖ్యంగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఏదైతే ఎగువ ప్రాంతం మహారాష్ట్ర నుంచి ఏదైతే గోదావరిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అదేవిధంగా ఏదైతే నిర్మల్ జిల్లాలో గత 4 రోజులుగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా వర్షాలు కురుస్తుండడంతో రికార్డు స్థాయిలో గోదావరిలోకి వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రధానంగా ప్రస్తుతం ఏదైతే బాసరలోని గోదావరి ఒక ఉగ్ర రూపంతో ప్రవాహాన్ని కొనసాగిస్తున్నది. ఆ ప్రవాహమే పుష్కర ఘాట్లు, ఏదైతే పుష్కర ఘాట్లను ముంచెత్తడం జరిగింది. అదేవిధంగా నది తీరాన ఉన్న అమ్మవారి ఏదైతే నది తీరాన ఉన్న ఏదైతే గంగామాతకి సంబంధించిన ఒక విగ్రహం ఉంది. ఆ విగ్రహాన్ని కూడా ఏదైతే వరద నీరు తాకిన పరిస్థితి, దాంతో ఆ పరిసర ప్రాంతంలో ఉన్న శ్మశాన వాటిక కూడా పూర్తిగా మునిగిపోయింది. అదేవిధంగా సమీపంలో ఉన్న ఏదైతే ఒక లాడ్జిలో కూడా వరద నీరు వచ్చి చేరిన పరిస్థితి. ముఖ్యంగా బాసర ప్రాంతం అంతా కూడా గోదావరి వరద నీరు, అదేవిధంగా కుండపోతగా కురుస్తున్న వరద నీటితోని పూర్తిగా ఏదైతే ఈ లోతట్టు ప్రాంతాలు, అదేవిధంగా నది పరివాహక ప్రాంతంలో ఉన్న పరిసర ప్రాంతాలంతా మునిగిపోయిన పరిస్థితి ఆ ప్రాంతంలో కనిపిస్తుంది. ఇప్పటికే అక్కడికి జిల్లా ఎస్పీ జానకి షర్మిల చేరుకోవడం జరిగింది. అక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నారో వారందరినీ సురక్షితమైన ప్రాంతాలకి తరలించడానికి ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ట్రాక్టర్పై ఆమె ప్రయాణాన్ని కొనసాగిస్తూ ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాలకు వెళ్ళవద్దని హెచ్చరిక జారీ చేస్తున్నారు. అయితే ఇక్కడ బాసర్లో పరిస్థితి ఈ విధంగా ఉంటే ఏదైతే ఎస్ఆర్ఎస్పి గేట్లు ఎత్తివేయడంతో నిర్మల్ జిల్లాలోని ఏదైతే సోన్ ప్రాంతంలో గోదావరి మరింత ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తుంది. ఇక్కడనే ఏదైతే ఒకవైపు గోదావరికి సంబంధించిన ప్రవాహం వస్తుంది, మరొక వైపు ఏదైతే స్వర్ణ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రవాహం వస్తుంది. అక్కడ కూడా స్వర్ణలో కూడా భారీగా స్వర్ణ ప్రాజెక్టులకు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో అక్కడ కూడా అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే గేట్లను ఎత్తివేసి దిగువకు నీటిని వదులుతున్నారు. ఈ నేపథ్యంలో సోన్ మండలం, అదేవిధంగా మిగతా ఏవైతే దిగువ మండలాలు ఉన్నాయో ఆ మండలాల పరివాహక ప్రాంతంలో ప్రజల్ని ఏదైతే ఈ గోదావరి ఉగ్రరూపం కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుంది. నిద్రలేని రాత్రుల్ని గడుపుతున్న పరిస్థితి ఆ ప్రాంతంలో కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే గోదావరి పరివాహక ప్రాంతంలో వేల ఎకరాల పంటలు కూడా పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. ముఖ్యంగా పంట పొలాలన్నీ కూడా వరద నీటితో నిండిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే సోన్ మండలంలో పుష్కర ఘాట్లు ఉన్నాయి, పుష్కర ఘాట్లు కూడా పూర్తిగా నీటిలో మునిగిపోవడం జరిగింది. అదేవిధంగా పరివాహక ప్రాంతంలో ఉన్న శ్మశాన వాటికలు కానీ, అదేవిధంగా ఏదైతే నిర్మాణాలు ఉన్నాయో ఆ నిర్మాణాలన్నింటినీ కూడా పూర్తిగా వరద నీటిలో మునిగిపోయిన పరిస్థితి. పరివాహక ప్రాంతంలోనే మేతకు అదేవిధంగా పశువుల కాపరులు వెళ్తుంటారు. కానీ ఇప్పుడు అటువైపు అడుగు వేద్దామంటే కూడా ఉగ్ర గోదావరి ప్రవాహం ప్రజలకి దడబుట్టిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గోదావరి ప్రవాహం ఒక వైపు నదిలో ఒక 30 నుంచి 40 మీటర్ల ప్రవాహం ఉండడమే కాకుండా ఏదైతే 2 సరిహద్దులు అంటే గోదావరికి ఆనకట్ట ఏదైతే 2 వైపులా ప్రవేశిస్తుందో ఆ 2 వైపులా కూడా ఒకే ప్రవాహాన్ని కొనసాగిస్తున్న దృశ్యాలు ఇస్తున్నా. ముఖ్యంగా ఒక స్తంభం ఎత్తు ఎంత ఉంటుందో ఆ స్తంభం ఎత్తు పై దాటి కూడా ఎగువ ప్రాంతంలో ఏదైతే సరిహద్దు ప్రాంతంలో తన ప్రవాహాన్ని కొనసాగిస్తుంది. కేవలం ఎగువ ప్రాంతంలో ఏవైతే సరిహద్దుకు ఉంటాయో 2 వైపులా, ఇటువైపు కానీ అటువైపు కానీ 2 వైపులా ఉండే విద్యుత్ పోల్స్ కేవలం కొంత భాగమే, ఒక 75% మునిగిపోయి కేవలం 25% మాత్రమే కనిపిస్తున్న దృశ్యాలు ఏదైతే మనం ప్రధానంగా చూస్తున్నాం. ముఖ్యంగా ఎగువ ప్రాంతంలో ఏకంగా వరద ఉధృతి ఉండడం, అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి నుంచి వరద నీటి ఏదైతే గోదావరిలోకి వదలడం, ముఖ్యంగా 39 గేట్లను ఎత్తివేసి 5,25,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. అదేవిధంగా ఎస్ఆర్ఎస్పికి 4,22,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. అదేవిధంగా మిగతా ఏదైతే ఎస్ఆర్ఎస్పికి
తోడవుతుంది. ఏవైతే మిగతా ప్రాజెక్టులకు సంబంధించిన వరద నీరు కడెం కానీ అదేవిధంగా స్వర్ణ కానీ మిగతా ప్రాజెక్టులకు సంబంధించిన వరద నీరంతా కూడా తోడు కావడంతో ముఖ్యంగా ఏదైతే ఎస్ఆర్ఎస్పి వరద నీరు అదేవిధంగా కడెం వరద నీరు అదేవిధంగా స్వర్ణకి సంబంధించిన వరద నీరు అంతా కూడా గోదావరిలోకి వచ్చి చేరుతుంది. ఒక్కొక్క ప్రాంతానికి వచ్చేసరికి మరింత ఉధృతి పెరుగుతుంది. దస్తూరాబాద్ మండలంలో ఉన్న ఏవైతే పరివాహక ప్రాంతాలకి సంబంధించిన లోతట్టు ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా ఈ ఏదైతే ప్రవాహం ఉందో ఈ ప్రవాహాన్ని చూసి వణుకుతున్నారు. ముఖ్యంగా ఏదైతే పంట పొలాలు పరివాహక ప్రాంతంలో ఉన్న పంట పొలాలన్నీ కూడా మునిగిపోతున్నాయని ప్రజల్లో ఒక ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే ఏవైతే ఈ 6 మండలాలు ఉన్నాయో గోదావరి పరివాహక ప్రాంతాలు 6 మండలాలు 100 గ్రామాలకి సంబంధించిన ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో గోదావరి వైపు వెళ్ళవద్దు, గోదావరి ఉగ్ర రూపంతో ప్రవాహాన్ని కొనసాగిస్తుంది. క్షణక్షణం నీటి మట్టం పెరుగుతుంది. రాబోయే మరొక 2 రోజుల పాటు వర్షం పెరుగుతుంది. అదేవిధంగా కుండపోతగా వర్షం కురుస్తుందని అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఏదైతే ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. వరద ప్రవాహంలో ఏదైనా ఇరుక్కున్నా కానీ అదేవిధంగా లోతట్టు ప్రాంతాలకి సంబంధించిన వరద నీరు చేరితే సమాచారం ఇస్తే ఆదుకుంటామని అధికారులు ఒక భరోసానిస్తున్న పరిస్థితి. నిర్మల్ జిల్లాలో ప్రజలకి భరోసానిస్తున్న పరిస్థితి. నిర్మల్ జిల్లాలో అధికారులు ప్రజలకు భరోసానిస్తున్నారు. ఆ విధంగా ఒక అండగా నిలుస్తున్న పరిస్థితులు నిర్మల్ జిల్లాలో కనిపిస్తున్నాయి. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, నిర్మల్ జిల్లా.